హలో ఎవ్రీవన్, అందరి ఇంట్లో కర్టన్స్ ఉంటాయి కదా. ఆ కర్టన్స్ పాతవైపోయినా లేదంటే చినిగిపోయినా కానీ వాటిని పడేస్తాము. ఆ కర్టన్స్ కి ఇటువంటి రింగ్స్ ఉంటాయి పైన. ఈ రింగ్స్ ని కూడా పడేయకుండా దాచుకోండి, ఎందుకంటే వీటిని మళ్ళీ ఇలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక మంచి రీయూస్ ఐడియా చూపిస్తాను రండి. ఇక్కడ నేను 2 రింగ్స్ తీసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న పింక్ కలర్ ఉలన్ తీసుకొని, ఉలన్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోండి. నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను. ఉలన్ నుంచి ఇలా ఒక 2 పొరలు తీసుకోవాలి దారము, అంటే 2 లైన్ల దారం తీసుకొని, తర్వాత కటన్ రింగ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ లాక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లా వేసుకుంటే థ్రెడ్ లాక్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఉలన్ థ్రెడ్ లేకపోతే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా మనం బట్టలు కుట్టుకునేది, అదైనా పర్లేదు. లేదు అనుకుంటే సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవైనా పర్లేదు. మీకు నచ్చిన కలర్ మీరు చుట్టేసుకోవచ్చు. నార్మల్ గా బ్యాంగిల్ కి ఏ విధంగా అయితే థ్రెడ్ చుట్టుకుంటామో సేమ్ అలానే దీని చుట్టూ కూడా చుట్టేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ గా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్ లో థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని ఆ థ్రెడ్ ని అంటించేసుకుంటే సరిపోతుంది. ఇలా అంటించుకున్న తర్వాత దీన్ని కదల్చకుండా ఒక 2 to 3 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే డ్రై అవుతుంది. ఇప్పుడు ఒక రింగ్ కి ఏ విధంగా అయితే ఉలన్ చుట్టు చూపించానో సేమ్ అలానే ఇంకొక రింగ్ ఉంది కదా, దానికి కూడా చుట్టేసుకోవాలి. రెండిటికి ఈ విధంగా కంప్లీట్ గా చుట్టేసుకున్న తర్వాత సేమ్ కలర్ ఉలను ఇలా కొంచెం పొడవాటి పీస్ ని ఒకటి కట్ చేసుకొని ఈ రింగ్ లోకి ఈ విధంగా ఎక్కించేసుకొని అటు నుంచి ఇటు, తర్వాత అటు ఇటు ఉన్న 2 థ్రెడ్స్ ని పైన ఈ విధంగా జాయిన్ చేసుకొని కొంచెం గమ్ అప్లై చేసి చుట్టేసుకున్నామంటే ఇలా హార్డ్ గా తయారవుతాయి. మనం పూసలు ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత నా దగ్గర ఉన్న పూసలు, గోల్డ్ కలర్ ఫ్లవర్స్ 1 by 1 అన్ని ఎక్కించేసుకున్నాను. ఫస్ట్ ఒక పూస ఎక్కించేసుకున్నాను కదా, దాన్ని ఇలా టైట్ గా లాగేసుకున్నామంటే కింద టైట్ గా ఫిట్ అయిపోతుంది, అటు ఇటు జరగకుండా. తర్వాత మీరు ఏమేమి ఎక్కించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఎక్కించేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ ఇలా కంప్లీట్ గా ఎక్కించేసుకుంటే ఇలా ఒక సైడ్ ది రెడీ అయిపోతుంది. తర్వాత సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ బ్లౌజ్ కి అయితే వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ తీసుకొని దానికి డోరీ ఉంటుంది కదా బ్లౌజ్ కి, ఆ డోరీని ఈ హ్యాంగింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ హ్యాంగింగ్ థ్రెడ్ ని ఇలా పెట్టేసుకొని ఒక ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకునేటప్పుడు ఈ థ్రెడ్ ని లోపలికి వచ్చే విధంగా పెట్టేసుకొని ముడి వేసుకున్నామంటే టైట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట. తర్వాత సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా ముడి వేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఏమైనా ఉలన్ థ్రెడ్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవడమే. మీకు ఇక్కడ నేను యూజ్ చేసిన ఉలన్ థ్రెడ్ కానీ లేదంటే బీడ్స్ కానీ ఏం కావాలన్నా కూడా అన్ని నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ మొత్తం ఉంటుంది. అండ్ బిగినర్స్ కి కూడా మంచి కాంబోస్ ఉన్నాయి. May 21 ఆఫర్ పెట్టాం కదా, June 10 వరకు మాత్రమే ఉంది, అంటే ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది ఆఫర్. సో త్వరగా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా క్యాటలాగ్ కూడా ఉంది పైన కనిపిస్తున్న నంబర్ కి. మీకు ఏది కావాలంటే అది మీకు నచ్చిన ఐటమ్ చూసి తీసుకోవచ్చు. 2 వైపులా కట్టేసుకుంటే చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. వేస్ట్ అనుకుని పడేసే ఈ కటన్ రింగ్స్ తో ఇంత మంచిగా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి. బయట కూడా ఇటువంటి దొరకవేమో. మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. వీటిని మనము బయట వందలు పెట్టుకుంటాము. అదే ఇలా చేసుకున్నామంటే ఖర్చు కూడా ఎక్కువ ఏమీ అవ్వదు. ఫైనల్లీ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఐడియా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలా అంటే చాలా వస్తాయి. బాయ్.